హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది లేడీస్ జెంట్స్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎనర్జీస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీ మనసులో ఉన్న పర్సన్ని తలుచుకొని అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకొని సో దట్ ఈ రీడింగ్ చూడండి. మీ మనసులో ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ రీడింగ్తో మీరు కూడా కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా రీడింగ్కి లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. అండ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చండి, ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు వాళ్ళు? పాజిటివ్గా ఉన్నారా లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాము. ఇది కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా మీ ఇద్దరి మధ్య, సో ఎలాంటి వాళ్ళ కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది అంతవరకు తీసుకోండి, ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజనేట్ అవ్వండి మీది కాదు అనుకొని స్కిప్ చేసేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్ తీసుకోవాలి. పర్సనల్ రీడింగ్ కావాలి. వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ మూమెంట్ ఏంటి, అట్ ప్రజెంట్ వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫర్దర్గా ఎలా ఉంటుంది, మా రిలేషన్ కంటిన్యూ చేయొచ్చా, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, అవుతారా లేదా, మా ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ ఎప్పటికీ సాల్వ్ అవుతాయి, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా, ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు అది మ్యారేజ్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ అయినా అయి ఉండొచ్చు. సో ఎవరి మధ్య ఏ జాబ్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ, ఫైనాన్సెస్ విషయంలో కానీ, సో దేని విషయంలో మీకు గైడెన్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ మీరు ఏ గాడ్ని పూజిస్తారో, ఏ గాడ్కి అయితే మీరు వాల్యూ చేస్తారో, నమ్ముతారో, ఆ గాడ్ నేమ్ తలుచుకొని ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ ఓం నమ శివాయ అనా, లేకపోతే అల్లానా, జీససా, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో, ఇష్టపడతారో, పూజిస్తారో, ఐ క్లైమ్ దిస్ రీడింగ్ ఓం సాయిరామ్ ఇట్లా అనుకొని కింద క్లైమ్ చేసుకోండి. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఓం నమ శివాయ. I wonder what would be like to kiss you again. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కిస్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇక్కడ రొమాంటిక్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఈ కార్డ్ అన్ఫోల్డ్ అయింది కాబట్టి తీసుకుంటున్నాను. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్
మీ గురించి నేను నైట్ చాలా కల కన్నారంట. తనకి డ్రీమ్‌లో మీరు కనిపించారంట. ఎందుకు ఏంటి అనేది క్లారిఫై కూడా చేసి చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాఫ్‌లోనే చూసి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లోకొచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. I was worried about status and society. I am hopelessly in love with you. I had family pressure. Why I didn't speak up when I had chance. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అనుకుంటున్నారు. ఇట్ వాజ్ మై లాస్ లూజింగ్ యూ. I can't move on how hard I try. We were incompatible. I need someone that time, so I choose you. I get jealous when I see you with someone else. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినప్పుడు వీళ్ళు చాలా జెలస్గా ఫీల్ అవుతారంట. ఐఎమ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ నౌ. సో మీరిప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారు. అది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. సో ఒక్కొక్కటి క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ వండర్ వాట్ వుడ్ బి లైక్ టు కిస్ యూ అగైన్. ఎందుకు వీళ్ళకి ఇలా అనిపిస్తుంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి అయితే మీరంటే ఇష్టం ఉందండి. మీరు కావాలి అనిపిస్తుంది. మీతో ఎమోషనల్గా సాటిస్ఫై అవ్వాలని, కానీ ఎమోషనల్ నీడ్స్ మీ దగ్గరే ఉంటాయని కూడా ఈ పర్సన్కి తెలుసు. టోటల్లీ మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు. ఎవరైతే ఇంకా ఈ రిలేషన్షిప్ ఫర్దర్గా వెళ్ళాలి అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నంటే, ఈ పర్సన్ మీతో ఇలా వైఫ్, హస్బెండ్, 2 కిడ్స్ ఇలా కావాలని మీరు ఈ పర్సన్ ఆల్రెడీ ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో, మాట్లాడుకున్నారేమో, డిస్కషన్స్ చేసుకున్నారేమో. బట్ ఈ పర్సన్ అయితే మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు. మళ్ళీ నేను ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా మీ పర్సన్కి అనిపిస్తుంది. బికాజ్ ఈ పర్సన్కి అర్థమైంది. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ సిచ్యువేషన్స్లో అయితే ఈ పర్సన్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మేబీ మీకు దూరంగా ఉండొచ్చు. ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ ఉన్నారు అంటే, సో వాళ్ళ వల్ల ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వలేకపోతున్నారు అనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు, మీకు దగ్గర అవ్వాలనే అనుకుంటున్నారు. ఎంత ఎవరైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ ఎమోషన్స్ మాత్రం మీ దగ్గరే చూపించాలి అనుకుంటున్నారు. ఎమోషనల్లీ మీ దగ్గరే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, 9 ఆఫ్ కప్స్. సో మీ దగ్గరే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరే ఒక వైఫ్, ఒక హస్బెండ్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మీరుంటే ఈ పర్సన్కి చాలా ధైర్యం ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. ఎమోషనల్గా కానీ, కేర్ పరంగా కానీ, మనీ పరంగా కానీ. సో ఎలా అయినా సరే మీరుంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ అన్ని కప్స్ ఎనర్జీ వచ్చింది. సో మోస్ట్లీ మీ పార్ట్నర్ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. మీతోనే ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు తన వైపు ఉంటే, తనతో ఉంటే, తనతో ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటే తనకి ఇంకేమీ అక్కర్లేదు, అబండెన్స్ వచ్చినట్టే తన లైఫ్లో అన్నట్టు తను ఫీల్ అవుతారు.
అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మీతో తన ఫ్యూచర్‌ని చూస్తున్నారు. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో హెరోఫెంట్, ఈ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ అండి. చాలా హెరోఫెంట్ కార్డ్ అంటే మీతో ఈ పర్సన్ లాంగ్ టర్మ్ ఉండాలి, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లా ఉండాలి. మీరు తన హస్బెండ్ ఆర్ తన వైఫ్ అని అనుకుంటున్నారు ఇక్కడ. మీతో ఈ పర్సన్ స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు, మీరు ఈ పర్సన్తో, ఈ పర్సన్ మీతో. అండ్ ఈ పర్సన్ కొంచెం ఓల్డ్ ట్రెడిషన్స్ పర్సన్ అయి ఉండొచ్చు, కొంచెం మీకన్నా ఏజ్లో మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఏజ్లో మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే బిహేవియర్లో కూడా మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. లైక్ అందరికీ సలహాలు ఇస్తూ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే పర్సన్ అయి ఉండొచ్చు. స్పిరిచువల్ పర్సన్ అయితే చేస్తున్నారు. అండ్ తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వనందుకు కానీ, మీతో కమిటెడ్గా ఉండనందుకు కానీ, మీరు అడిగింది తను చేయలేకపోతున్నానన్న విషయంలో ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా చూస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. అలా ఎందుకు చేశాను, అలా ఎందుకు అన్నాను, అలా ఎందుకు మాట్లాడాను, తను అడిగింది వాల్యుబుల్లే కదా, తను అడిగింది రీజనబుల్లే కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎప్పుడు అలా ఎందుకు బిహేవ్ చేశాను అని ఈ పర్సన్, మీరు తన పక్కన లేరు అని ఈ పర్సన్ నిద్రే పోవట్లేదు. నిద్రలో కూడా మీరే గుర్తొస్తున్నారు, మీ గురించే డ్రీమ్స్ ఉన్నాయి. ఓవర్ థింకింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. అండ్ డిప్రెషన్లో కూడా ఉంటున్నారు ఈ పర్సన్. తనే అందరికీ అన్నీ చెప్తూ ఇప్పుడు తన లైఫే ఇలా అయిపోయింది అని కూడా పెయిన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇష్యూస్ ఏదన్నా వచ్చి ఉండొచ్చు, నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే గుడ్ బ్యాడ్ ఇవన్నీ చూస్తారనమాట. అట్లాంటి పర్సన్. బట్ నిన్న మీ గురించి అయితే మాత్రం చాలా కల కన్నారు. లైక్ మీరు తన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అనే కల వచ్చింది వాళ్ళకి. మరి తనకి దూరం అవుతున్నారు, మీరు మీ కెరియర్లో గ్రోత్ అవుతున్నారు, అది ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. మీరేదో చాలా రిచ్ అయిపోయినట్టు, ఈ పర్సన్ని పట్టించుకోనట్టు, తనకు అసలు కేర్ చేయనట్టు, అట్లా ఈ పర్సన్కి డ్రీమ్ వచ్చింది. ఐ వాజ్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. సో ఓకే, ఈ పర్సన్, మీరు ఈ పర్సన్ ఏమీ ఆలోచించకుండా ఈ రిలేషన్షిప్లోకి అయితే వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత ఈ పర్సన్కి అన్నీ అర్థమైందనమాట. సొసైటీ ఉంది, స్టేటస్ ఉంది అని ఇప్పుడు అర్థమైంది. స్టార్టింగ్లో ఏంటంటే ఈ పర్సన్ కేర్, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఏం చేసినా పర్లేదు, నాకు నువ్వు కావాలి, నువ్వే ఇంపార్టెంట్, నీ ప్రేమే ఇంపార్టెంట్, నాకెవరు లేరు, నువ్వు ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ పోను పోను ఏమైంది అంటే ఈ రిలేషన్లో వీళ్ళకి స్టేటస్, సొసైటీ అవన్నీ గుర్తొచ్చేసాయి. ఎవరో చెప్పిన మాటలు వినేసి వీళ్ళు ఈ రిలేషన్లో జస్టిస్ అనేది చేయలేదు. ఫర్దర్గా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని వీళ్ళకు ఉంది, ఇప్పటికి కూడా ఈ పర్సన్కి అయితే ఉంది. కానీ ఏమనుకుంటారో అన్న భయం కూడా ఉంది. స్టిల్ ఈ పర్సన్ మనసులో ఉంది అయితే, మీకు జస్టిస్ చెయ్యాలి, మీకు అన్యాయం చేయకూడదు, మీకు ఎలాగైనా న్యాయం చెయ్యాలి అనేది ఈ పర్సన్కి ఉంది. బట్ చూద్దాం ఫర్దర్గా ఎలా వెళ్తుందో. ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. వీళ్ళు భయపడుతున్నారండి. వీళ్ళకి మీరంటే ఎమోషన్స్ ఉంది, లేదు అని కాదు. పేజ్ ఆఫ్ కప్స్,
మీరంటే లవ్ ఉంది, ఇష్టం ఉంది. వాళ్ళ వాళ్ళ లవ్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. కాకపోతే వీళ్ళకి భయం ఉంది. ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా? మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలామంది ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యుండొచ్చు. వర్కౌట్ అవుతుందో లేదో ఇంతమంది కాదు అని చెప్పిన తర్వాత ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు. హోప్స్ ఎక్కడి నుంచి కనిపించట్లేదు. భయం వేసినప్పుడు హోప్ ఎలా వస్తుంది? ధైర్యం లేదు వీళ్ళకి. భయపడుతున్నారు. మేబీ మీ తరఫున వాళ్ళు ఎవరైనా వీళ్ళ మీద ఫైట్ ఏదైనా చేశారా? లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఈ పర్సన్‌కి మీకు మధ్య మ్యారేజ్‌కి కానీ ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా? ఐ డోంట్ నో. కానీ ఐయామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. వాళ్ళకి లవ్ అయితే ఉంది. ఎమోషన్స్ అయితే ఉంది. ప్రేమ అయితే ఉంది. కానీ ఇది ఎలా నిలబెట్టుకోవాలి? భయం ఉంది. నిలబెట్టుకోలేనేమో, ఓడిపోతానేమో, నా వల్ల కాదేమో, అంత డేర్ నేను చేయలేనేమో. అందరూ ఒక సైడ్ ఉండి నేనొక్కడినే ఎంతవరకు ఫైట్ చేయగలను? ఆర్ నేనొక్కదాన్నే ఎంతవరకు ఫైట్ చేయగలను? అనేది వాళ్ళ ప్రాబ్లమ్. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మేబీ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. మీరంటే ఎంత ఇష్టం ఉందో ఆ పర్సన్‌కి వాళ్ళ మదర్ అన్నా కూడా అంతే ఇష్టం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీతో దూరంగా ఉండడం కానీ, మాట్లాడకుండా ఉండడం కానీ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్‌కి మీరంటే ఎప్పుడూ ఇష్టం. మీరంటే చాలా ప్రేమ అండ్ చాలా పొసెసివ్‌గా కూడా ఫీల్ అవుతారు మీ విషయంలో. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా హగ్ చేసుకోవాలని కానీ, కిస్ చేయాలని కానీ, మీతో రొమాంటిక్ టైమ్ స్పెండ్ చేయాలని వీళ్ళకి అనిపిస్తుంది. బట్ ఎంప్రెస్ వీనస్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ చేయాలని ఉంది. కానీ ఫ్యామిలీ ప్రెషర్ ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నాను. ఏ ఫ్యామిలీ ప్రెషర్ ఉన్నా సరే మేబీ ఫ్యామిలీని ఒప్పించి కూడా ఈ పర్సన్ మీ సైడ్ వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే. వై డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఏ ఛాన్స్? నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను? మీరు ఛాన్స్ ఇచ్చారంట. మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను? తను మీరు ప్రపోజ్ చేశారు. వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఎందుకు మాట్లాడలేకపోయాను? ఎందుకు క్లోజ్డ్ ఆఫ్ అయిపోయాను? ఎందుకు నా లవ్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను? ఏం ఆపేసింది నన్ను? అని ఇప్పుడు బాధపడుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి నిజం చెప్తున్నాను. మీరంటే ఎమోషన్స్ అయితే చాలా ఉంది. ప్రేమ అయితే చాలా ఉంది. అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడలేకపోయాను అని ఇప్పుడు ఆగిపోతున్నారు. బట్ ఇప్పుడు కూడా పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ స్టిల్ కూడా మీకు ఇంకా ప్రపోజ్ చేయాలి. వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి. వాళ్ళ ప్రేమ మీతో షేర్ చేసుకోవాలి అనైతే స్టిల్ ఈ పర్సన్‌కి ఉంది. అప్పుడే చెప్పుంటే, అప్పుడే మాట్లాడుంటే, అప్పుడే ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకొని ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు కదా అని మీ పర్సన్ ఫీలింగ్. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. సో చూడండి, మిమ్మల్ని వద్దనుకోవడం కానీ, మీకు దూరంగా ఉండడం కానీ అది వీళ్ళకి నరకంగా ఉంది. మీతో మ్యారేజ్ చేసుకున్న ఒకవేళ అన్‌మ్యారీడ్ అయితే మిమ్మల్ని వద్దు అనుకోని ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళకుండా ఆగిపోయినందుకు కానీ ఈ పర్సన్ అది తన దురదృష్టం.
అనుకుంటున్నారు. ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఈ రిలేషన్‌షిప్ చూస్తున్నారో, నీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా నీకు ద్రోహం చేశాను. నాదే తప్పు అనైతే మీ పర్సన్ అంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ చేయాలని కానీ, మీకు సారీ చెప్పాలని కానీ ఏదో అనుకుంటున్నారు. అండ్ ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను దూరం పెట్టుకోవడం, నిన్ను కోల్పోవడం, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండలేకపోవడం, అది నా దురదృష్టం. బట్ ఈ పర్సన్ అయితే మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని అయితే అనుకుంటున్నారు. స్టెబిలిటీ కావాలి, రీయూనియన్ కావాలి, రికన్సిలేషన్ కావాలి. మళ్ళీ మీతో ఏదో ఒక విధంగా అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా సరే మాట్లాడాలి. ఫ్రెండ్ నుంచి మళ్ళీ అది ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అనైతే ఈ పర్సన్కి హోప్ ఉంది. ఈ పర్సన్ మీ నుంచి, మీ ఆలోచనల నుంచి మూవ్ అవ్వలేకపోతున్నారంట. ఎంత కష్టపడినా, ఎంత ట్రై చేసినా వీళ్ళకి పదే పదే మీరే గుర్తొస్తున్నారంట. ఐ కాంట్ మూవ్ ఆన్. 6 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ చూడండి. ఈ పర్సన్ అయితే చూడండి వదిలేసి దూరం వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళైతే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వట్లేదు. ఎంత కష్టపడినా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బికాస్ ఈ పర్సన్కి ఇంకా మీతో ఫ్యూచర్ కావాలి, రీయూనియన్ కావాలి, ఫ్యూచర్లో కూడా మీతో కలిసి ఉండాలి అనే కోరిక, అనే ఇష్టం అనేది ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ 3 కూడా వీనస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 3 రీయూనియన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మీతో కలిసి ఉండాలి. వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నా మూవ్ ఆన్ ఎందుకు అవ్వట్లేదు? వీళ్ళ మైండ్లో మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ మనసులో మాత్రం స్టిల్ మీరే ఉన్నారు. కాబట్టి మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్లో కూడా మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ చేసుకోవాలనే ఆలోచన ఉంది వాళ్ళకి. సో దీనికి ఫ్యూచర్లో కలిసి ఉండడానికి మూవ్ ఆన్కి మధ్య డిస్టర్బ్ అవుతున్నారు వీళ్ళు. వి వర్ ఇన్కంపాటబుల్. పాస్ట్లో ఏంటంటే మన ఇద్దరికీ సెట్ అవ్వదు, మన ఇద్దరికీ కుదరదు, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనుకున్నారు ఈ పర్సన్. ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, తను ఏమీ చేయలేరు అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే తన మనసు మార్చుకున్నారు. చూడండి, డెత్, 6 ఆఫ్ కప్స్. మళ్ళీ ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది ఈ పర్సన్కి, మీ ప్రేమ కావాలనిపిస్తుంది. ఈ పర్సన్ చాలా మారిపోయారు అట్ ప్రజెంట్ మీ విషయంలో. వి వర్ ఇన్కంపాటబుల్, మన ఇద్దరికి సెట్ అవ్వదు, మన ఇద్దరం కలిసి ఉండలేము, కలిసి బ్రతకలేము, కలిసి లైఫ్ షేర్ చేసుకోలేము అని అనుకున్నంత వరకు వెళ్ళి టర్న్ తీసుకొని ఈ పర్సన్లో మార్పు వచ్చి మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఏదైతే ఇది ఫర్దర్గా మూవ్ అవ్వదు, మన ఇద్దరికి సెట్ అవ్వదు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనుకున్న మనుషులు ఇప్పుడు వీళ్ళలో మార్పు అనేది వచ్చింది. టర్న్ తీసుకొని వీళ్ళైతే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, వీళ్ళలో మార్పు అనేది జరిగింది. యూనివర్స్ అనేది ఎవరికి ఏం చూపించాలి, ఎవరికి ఏం కావాలి అనేది తెలిసి వచ్చేలాగా చేసింది. వీళ్ళలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీకు కొన్ని ఇయర్స్గా తెలిసిన పర్సన్, ఎదర్ రిలేషన్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, వెల్ నోన్ పర్సన్, ఆర్ ఈ పర్సన్ మీకు బాస్, మీరు ఈ పర్సన్ కింద ఎంప్లాయ్ అయినా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మన ఇద్దరికి సెట్ అవ్వదు అనుకొని ఎవరైతే వదిలేసుకున్నారో ఆ పర్సన్ మారి మీతో రీయూనియన్ చేసుకోవడానికి వస్తారు.
మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్ సో ఐ చూజ్ యూ. ఈ పర్సన్ ఏంటంటే కోపంతో నాకు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అవసరం వచ్చారు, అందుకే నేను చూస్ చేసుకున్నాను అని ఈ పర్సన్ మాట జారేశారు. ఇప్పుడైతే ఈ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావడానికైతే ట్రై చేస్తారు. పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా హార్ష్‌గా మాట్లాడి ఉండొచ్చు. నాకు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు కావాలి, ఎవరో ఒకళ్ళు ప్రేమ కావాలి, అందుకే నేను చూస్ చేసుకున్న, లైట్ తీసుకో అని మాట్లాడి ఉండొచ్చు కొంతమంది. బట్ ఆ పర్సన్ అయితే ఈ రిలేషన్లో ఎట్ ప్రెజెంట్ బ్యాలెన్స్ తీసుకురావడానికైతే ట్రై చేస్తున్నారు. బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని అయితే ఉంది. అండ్ ఇందాక నుంచి చూస్తున్నాను 4 ఆఫ్ పెంటికల్స్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ అలాగే ఉంది. అండ్ చాలా పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. సో ఇదేనండి ఓవరాల్గా మీ పర్సన్ అయితే మీ వాల్యూ తెలుసుకొని యూ టర్న్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాము యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. యూనివర్స్, మీరు మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? క్లారిటీ ఇవ్వండి. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో గతంలో ఏదైనా జరిగి ఉంటే మీకు మీ పర్సన్కి మధ్య, అదే గుర్తు చేసుకొని మళ్ళీ మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ కూడా చెప్తుంది. గతాన్ని తలుచుకొని అదే బాధలో స్టిల్ కంటిన్యూ అయితే కష్టం. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. ఏదైతే మీ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారో ఆ ఆన్సర్స్ అయితే మీకు రాబోతున్నాయి. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. ఎమోషన్స్, ఇక్కడ ఫిష్ అంటే ఏంటి? స్లో మూమెంట్ అంటే లవ్. ఫిష్ అంటే లవ్ని రిప్రజెంట్ చేస్తుంది. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. ప్రస్తుతానికి నాకు తెలిసి మీరు కొంచెం హార్డ్ అయిపోయినట్టున్నారు. మేబీ మీ పర్సన్ మీతో అలా చేసి ఉంటారు. బట్ ప్రజెంట్ అయితే కొంచెం లవ్తో డీల్ చేయండి అని యూనివర్స్ కూడా గైడ్ చేస్తున్నారు. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. ఎనర్జీ గెయిన్ చేసుకోండి. సిచ్యువేషన్లో లవ్ అయితే తీసుకురండి. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.